go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి మేమైతే దుబాయ్లో ఉన్నామండి. ఈరోజు అయితే మేము దుబాయ్లో మేమున్న హోటల్ ఆర్ సర్వీస్ అపార్ట్మెంట్ ఫుల్ టూర్ వీడియో అయితే చేయబోతున్నాం. దీని లొకేషన్, దీని ప్రైజింగ్, దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ అన్నీ కూడా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇది మీకు ఉపయోగపడుతుంది. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలోకి వెళ్ళకముందు ఒక డిస్క్లైమర్ అండి. ఏంటి అంటే టైటిల్లో బడ్జెట్ హోటల్ అని ఉంటుంది. సో మీరు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఇది బడ్జెట్ హోటలా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అని అంటే ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మేము చెప్పింది బడ్జెట్ అనిపించవచ్చు, కొన్నిసార్లు కాదు అనిపించవచ్చు. కాబట్టి ముందే చెప్తే కొంతమంది డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని మేము చెప్పట్లేదండి. కానీ బడ్జెట్ హోటల్ అనేది ఒక సర్చ్ టర్మ్ కనుక అది టైటిల్ ఇవ్వడం జరిగింది. వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. మేము కూడా ఎండ్లో చెప్తాము. ఒక చిన్న మాట అండి, సాధారణంగా మనం హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెనూలో చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ మనకు నచ్చిందే కొనుక్కుంటాము. ఆ నచ్చిన ఐటమ్ చాలా ఎక్కువ రేట్ ఉండొచ్చు, లేదా చాలా చీప్గా కూడా రావచ్చు. బట్ మనకి ఏది నచ్చుతుందో అదే కొనుక్కుంటాము. చాలామంది మమ్మల్ని అంటున్న క్వశ్చన్ ఏంటి అంటే హోటల్ మీద లేదా స్టే మీద ఖర్చు పెట్టే డబ్బులు వేరే దాని మీద ఖర్చు పెడితే చాలా బాగుంటుంది కదా, మీది ఫూలిష్ డెసిషన్, మీకు అసలు ఎలా చేయాలో, ట్రిప్స్ ఎలా చేయాలో రాదు అని చాలామంది చెప్తున్నారు. సో మాకు ఏది ఇష్టమో దాని మీద ఖర్చు పెడతామండి. సో ఇదే ఇష్టాన్ని మీ మీద రుద్దకూడదు కదా మేము, ఎందుకంటే మీ ఇష్టాలు వేరుంటాయి, మా ఇష్టాలు వేరుంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే హోటల్లో ఉన్న మెనూ అంతా ఆర్డర్ చేయలేము. ఏది నచ్చుతుందో అది మనం పర్చేస్ చేసుకుని తింటాం, ఎందుకంటే దాంట్లోనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ₹2 అయినా అవనివ్వండి, 2 లక్షలు అయినా అవనివ్వండి, మేము కూడా అంతే. సో ట్రిప్పు సంవత్సరానికి 4 లేదా 5 ట్రిప్పులు చేస్తామండి. దీంట్లో కంపల్సరీగా 2 ఇంటర్నేషనల్ ట్రిప్పులు కూడా ఉంటాయి. అయితే ట్రిప్ చేసే ముందు ఒక 3 నెలలు బీభత్సంగా కష్టపడతామండి. సో ట్రిప్కి బయలుదేరేటప్పుడు కూడా చాలా టైర్డ్ అయిపోయి బయలుదేరుతాం. మేము అనుకునేది ఒకటే ఏంటి అంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగా రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి, మేము చక్కగా మంచి మెమరీస్తో రావాలి, మా పిల్లలకి మంచి మెమరీస్ ఇవ్వాలి అనేది. సో కష్టపడిన డబ్బులు మావి కదండి. కాబట్టి ఈ దేని మీద మేము సాటిస్ఫై అవుతామో, ఎక్కడ మేము హ్యాపీనెస్ ఫీల్ అవుతామో వాటి మీద ఖర్చు పెడతాం కదా. కాబట్టి మా ఇష్టాన్ని మీ మీద రుద్దడానికి లేదు, మీ ఇష్టం మా మీద రుద్దడానికి లేదు. కాబట్టి మేము ఎలా ఉంటామని చూపించడానికి లేదు, మా లైఫ్ స్టైల్కి ఎవరైనా మ్యాచ్ అయితే వారికి వీడియో ఉపయోగపడుతుందని కూడా చాలామందికి ఉపయోగపడుతుంది కనుక వీడియోస్ చేస్తున్నామండి. ఉపయోగపడకపోవచ్చు కూడా మా వీడియోలు, అలాంటప్పుడు దానికి మేమేం చేయలేం కదా. కాబట్టి కొన్ని సజెషన్స్ అయితే మేము ఇస్తున్నాం. మేము ఉన్న స్టేలో కొన్నిసార్లు బడ్జెట్లో తీసుకోవచ్చు, కొన్నిసార్లు పూర్తిగా లగ్జరీలోకి వెళ్ళవచ్చు. కాబట్టి మెనూలో అన్నీ ఎలా తినలేము, వచ్చినప్పుడు అన్ని ప్లేసులు చూడలేము, దేని మీద మనకి ఇష్టం ఉంటుందో దాని మీదే మనం డబ్బులు ఖర్చు పెడతాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో మేమున్నది సర్వీస్ అపార్ట్మెంట్ అండి. సో మా అపార్ట్మెంట్ వచ్చి 28th ఫ్లోర్ అండి. మా రూమ్ నెంబర్ వచ్చి 2801. సో రండి లోపలికి ఎంటర్ అవుదాం. సో ఎంటర్ అవడమే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుందండి, సిటీ వ్యూ. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ ఆర్ లివింగ్ రూమ్ అండి. సో లివింగ్ రూమ్ చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే. విత్ ద వ్యూ అయితే మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసామండి. సో లివింగ్ రూమ్లో ఫస్ట్ మనకి దిస్ ఇస్ 3-seater విత్ సోఫా కమ్ బెడ్. సో ఈ సోఫా అలాగే ఒక టీపాయ్ ఆర్ టేబుల్ ఇచ్చారండి. దాంతోపాటు
ఒక టీవీ అన్నమాట. సో రిచి క్రిసి వాళ్ళు చక్కగా ఇక్కడ టీవీలో కార్టూన్స్ చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసాం మేము కూడా. అండ్ ఇది ఇలా లివింగ్ రూమ్ అండి. ఇక్కడే మేము పడుకుని పోయామండి లిటరల్లీ, ఎందుకంటే ఈ వ్యూని మిస్ అవ్వకూడదు అని. సో చూపిస్తాను తర్వాత మీకు వీలైతే. సో తర్వాత లివింగ్ రూమ్తో పాటు కిచెన్ అండ్ డైనింగ్ కూడా అటాచ్ అయ్యే ఉన్నది. యాక్చువల్లీ డైనింగ్ ఎప్పుడు మేము ఇక్కడే చేసేవాళ్ళం. ఒక డైనింగ్ టేబుల్ విత్ 4 చైర్స్ అండి. అడ్డంగా ఉంటాయని మేము కొంచెం సైడ్ని అయితే వేసుకున్నామండి. భోజనం చేసినప్పుడల్లా తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం, మళ్ళీ అక్కడ పెట్టేసేవాళ్ళం అనమాట. సో ఇది డైనింగ్ టేబుల్. అండ్ ద మెయిన్ ఏమంటారు హార్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్ కిచెన్ అండి. సో కిచెన్ వచ్చి ఇలా ఎల్ షేప్ ఇచ్చారనమాట. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ విత్ 4 బర్నర్ స్టవ్. అలాగే మనకు కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ కూడా అండి, అంటే రైస్ ఫ్రై అంటే 3 బౌల్స్, బిగ్ బౌల్స్. అలాగే ఒక ఫ్రై చేయడానికి ప్యాన్, టోస్టర్, కెటిల్, అలాగే కాఫీ మేకర్ అండి. దాంతోపాటు మనకి నైఫ్స్, స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. ఇదిగోండి పెద్ద ఐకియా చాకులండి, ఐకియా అనమాట. సో దాని బౌల్స్ ఇవన్నీ కూడా. అలాగే ప్లేట్స్ అని షింక్లో ఉన్నాయి, ఇప్పుడైతే భోజనం చేసాము. అదిగోండి గ్లాసెస్, టీ కప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. డిష్ వాషర్ అండ్ అవెన్ కూడా ఉన్నదండి. అది ఎప్పుడు వాడలేదు మేము. ఇదిగోండి, మీకు ఇంకా టైం ఉంటే మాకు ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు అండి. సో ఇక్కడ లిక్విడ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి, అంటే హ్యాండ్ వాష్, అలాగే డిష్ వాష్ ప్లస్ స్క్రబ్బర్ కూడా. సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఆనుకొనే ఫ్రిడ్జ్ అనమాట, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ అయితే మేము చాలా లోడ్ చేసామండి ఇక్కడ ఉన్నంతకాలం. చూడండి, డ్రింక్స్, పాలు, మష్రూమ్, వంకాయలు, పెరుగు, క్యాప్సికమ్, ఇడ్లీ బ్యాటర్, ఎగ్స్, అలాగే కాయగూరలు అండి, పాలకూర, టొమాటో ఇవన్నీ కూడా. సో మా ముందు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి మేము ఎంత కుకింగ్ ఎలా చేసుకోగలిగాము, సో ఎలాగ అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనేది ముందు వ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. సింపుల్గా చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కరీమ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఒక్క యాప్ చాలు మీకు అన్నింటికి పనిచేస్తుంది. ఒకటి ట్యాక్సీలో కరీంలోనే తిరిగాము. అలాగే ఫుడ్ కోసం కరీమే ఆర్డర్ పెట్టాం. అలాగే ఏవైతే సరుకులు ఉన్నాయో ఎగ్స్ కానీ వాటర్ కానీ లేకపోతే ఏం ఆర్డర్ పెట్టుకోవాలన్నా మేము కరీంలోనే బుక్ చేసుకున్నామండి. ఇంకెలాగో మిగతా సరుకులన్నీ చూడండి, కారాలన్నీ ఎలాగో మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము, రైస్తో పాటు అవన్నీ అవే తెచ్చుకున్నాము. సో ఇంట్లో ఉన్నట్టు కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి అవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే. ఏవైతే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే మీట్ అన్నవి మేము మీట్ అంతా అయిపోయిందండి. అలాగే కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇది మాకు ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ డే, అంటే ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉంది. సో అది అంతా ఇంట్లో ఉన్నట్టేనండి. వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్తో పాటు మనకి లిక్విడ్ కూడా. సో మేమైతే మోస్ట్లీ దేనికి వాడామంటే స్విమ్వేర్, పిల్లలు ఎప్పటికప్పుడు పూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. సో మా నలుగురు స్విమ్వేర్, అలాగే క్రిసికి కొంచెం కోల్డ్ ఉంటే వాడి నాప్కిన్స్, సాక్స్లు వాష్ చేయడానికి అయితే అది వాడేవాళ్ళమే. సో దిస్ ఈజ్ అబౌట్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్. ఇదిలాగా మేము ఉన్నన్ని రోజులు ఫుల్గా దున్నేసామండి ఈ ఏరియాను అయితే. బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అండి, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ద బెస్ట్ థింగ్ మాకు ఈ అపార్ట్మెంట్లో నచ్చింది, అన్ని సెల్ఫ్ అండ్ కూల్ కలర్స్ అండి. చెప్పాలంటే మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నది, ఎందుకంటే మా ఇంట్లో కలర్స్ కూడా ఎక్కువ కనిపించవు, వైట్, గ్రే ఇవి తప్ప. మేము ఉన్నది 1 bedroom అపార్ట్మెంట్ అండి. సో బెడ్రూమ్ అన్న పేరే కానీ దిస్ ఇస్ లిటరల్లీ లైక్ డంప్ యార్డ్, గొడవనండి. దీన్ని అసలు వాడలేదు మేము, అసలు పడుకోలేదండి. వాడిందల్లా దేనికేనంటే ఇదిగోండి జోషి అన్నట్టు గొడవ డంప్ చేయడానికి. అంటే మాకు టైం బౌండ్ అండి, ఎక్కువ వీడియోస్ చేయాలి, అప్పటికప్పుడు కంగారుగా వెళ్ళాలి. వెంటనే మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో చేసాము, అది క్లోజ్ చేసి వెంటనే మళ్ళీ ఇంకో వీడియో. సో అందుకనే మాకు సామాన్లన్నీ సర్దుకొని నీట్గా
ఆర్గనైజ్డ్గా ఉంచడం అనేది చాలా కష్టం అండి. దీని ఇప్పుడే వ్యూ చూడడమే ఇన్ని రోజుల్లో ఇక్కడ వ్యూ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. సో కింగ్ సైజా క్వీన్ సైజ్ బెడ్ అండి విత్ 2 పిల్లోస్ అండ్ బ్లాంకెట్. అండ్ ఇక్కడ కూడా వ్యూ అయితే ఇది తీయొచ్చా. సో ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్తో పాటు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ కబర్డ్స్ ఇచ్చారు. రిచి క్రిసివల్ బట్టలు అలాగే మా బట్టలు చూడండి. సో అన్నీ కూడా మేము అలా అరేంజ్ చేసుకున్నాం. అలాగే సెంట్రలైజ్డ్ ఏసీ అండి, అసలు సౌండ్ రాకుండా ప్రశాంతంగా ఏసీ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసాం. దాంతోపాటు ఐరన్ బోర్డ్ అండి. సో ఈసారి మేము ఏం చేసామంటే డ్రెస్సెస్ ఏమీ ఐరన్ చేసుకోకుండా వచ్చేసామండి. అంటే హడావిడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐరన్ బోర్డ్ తెలుసు మాకు, సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటామని ఇవి ఉంటాయి కాబట్టి సో మాకైతే చాలా బాగా ఉపయోగపడింది. వాష్రూమ్ ఒకటే ఇచ్చారండి. సో చాలా నీట్గానే ఉన్నది విత్ 1 వాష్ బేసిన్, కమోడ్ అండ్ టబ్ అండి, బాత్ టబ్. అన్ని కిట్స్ ఇచ్చారు. ఏమంటారు డెంటల్ కిట్, సో అలాగే బాడీ వాష్, షాంపూ, ఎవ్రీథింగ్. మేము మాత్రం సోప్ అవి తెచ్చుకున్నామండి. ఎందుకనంటే ఇది జిడ్డు వదలట్లేదు, ఇది ఎంత పామినాను. సో హ్యాండ్ వాష్ అన్నీ ఇచ్చారు, హాట్ వాటర్ చక్కగా వస్తుంది. కిట్ అయితే మేము ఒకటే యూజ్ చేసి మిగతావన్నీ సూట్ కేసులో పడేసాము. వీళ్ళు సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇస్తారండి. సో అందుకనే ఇక్కడ గ్యాస్ కదా, గ్యాస్ కంటూ ఒక కంట్రోల్ ఇచ్చారండి. ఇదిగోండి గ్యాస్ ఇది. సో ఇది ఆన్ చేస్తేనే మన ఫ్లాట్లోకి గ్యాస్ వస్తుంది. ఇదిగోండి గ్యాస్ అని ఉంటుంది చూడండి. స్విచ్చెస్ కూడా ఇంత పెద్దవి ఉంటాయండి ప్రతి దగ్గర. సో ఇది ఆన్ చేస్తేనే వస్తుంది. సో ప్రతి నైట్ మేము ఆపేసి ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినా ఆటోమేటిక్గా సెన్సర్లు పట్టుకొని ఆగిపోతుందంట గ్యాస్. సో అలాగే ఇగ్నిషన్ కూడా ఇక్కడ. సో గ్యాస్ ఆన్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేస్తేనే మనకి ఈ గ్యాస్ స్టవ్ అనేది ఆన్ అవుతుందండి. అలాగే మీకు ఏసీకి కూడా కంట్రోల్ ఇచ్చాడండి. అక్కడ మీకు కనపడుతుంది కదా, ఏసీకి కూడా కంట్రోల్ ఇచ్చాడు. సో ఆ కంట్రోల్ బట్టి మీరు ఏసీని ఇల్లు ఏసీని అంతా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఇదిగోండి ఎవరైనా గెస్ట్ ఇప్పుడు ఆపేసి ఉంచాం ఏసీ, ఎవరైనా గెస్ట్ వస్తే వారితో అక్కడ కిందన అపార్ట్మెంట్లో డోర్ దగ్గర ఇది ఉంటుంది. సో అక్కడ వాళ్ళు మాట్లాడితే మనం వారితో కమ్యూనికేట్ చేయొచ్చు. కొన్నిసారి డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఇచ్చారండి. ఇంటర్నెట్ బాగుంది, హై స్పీడ్ ఇంటర్నెట్ అని చెప్పలేము, ఎందుకంటే దుబాయ్ ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. మొబైల్ ఇంటర్నెట్ మరీ ఎక్స్పెన్సివ్, అందుకనే పొదుపుగా వాడుకోవాలి. సో ఇక్కడ ఇచ్చింది బేసిక్ స్పీడ్తో ఉన్న ఇంటర్నెట్ అండి, కాబట్టి ఇంటర్నెట్ విషయంలో ప్రాబ్లం లేదు. అన్నిటికన్నా మాకు నచ్చింది అపార్ట్మెంట్లో వ్యూ అనండి. రోజు మార్నింగ్ లేచిన వెంటనే టీ ఆర్ కాఫీ ఇక్కడ నుంచే మేమైతే డే స్టార్ట్ చేసేవాళ్ళమి. చక్కగా కూర్చొని నేను జోషి అలా మాట్లాడుకోవడం. ఒక విధంగా చెప్పాలి అని అంటే ప్రైమ్ లొకేషన్ కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే సరైన సీజన్లో వచ్చాం, రంజాన్ టైంలో. ఈవినింగ్ అయ్యేసరికి ఆ లైట్స్, ఆ స్ట్రీట్స్ ఇక్కడ నుంచి మేము చూసి ఎంజాయ్ చేసినప్పుడు బ్యూటిఫుల్ 10 days ఇక్కడ ఉండి మేమైతే ఈ వ్యూని అయితే అలా క్యాప్చర్ చేసుకున్నామండి. పిల్లలైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయారండి. మేమిద్దరం ఉండి వీడియో చేసుకున్నాము. సో ఇప్పుడు మేము కూడా చూడండి స్విమ్ వేర్, చక్కగా డ్రింక్స్ ఇవన్నీ పెట్టుకొని ప్యాక్ చేసుకున్నాం. మేము కూడా కిందకి వెళ్తాం, రండి పూల్కి వెళ్దాం. మేము ఉండేది 20th floorలో అండి. సో కింద కూడా పూల్ ఉన్నదండి. పూల్తో పాటు నేను మీకు మా హోటల్ లాబీ, లాంజ్ ఇవన్నీ కూడా చూపిస్తాను, రండి. సో ఇప్పుడైతే మేము ఆ హోటల్ బయటకు వచ్చామండి. బయటకి ఇన్ ద సెన్స్ కిందన ఉన్నాం కరెక్ట్గా. ఇది మా హోటల్ అండి. నా బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని దుబాయ్ ఒపెరా హౌస్ అంటారు. కొంచెం ముందుకు వచ్చి అలా పైకి లుక్ ఇచ్చుకోండి, బుర్జ్ ఖలీఫా అండి. మీకు అది ఎంతో దూరంలో ఉన్నట్టు కనపడుతుందండి. సో ఇదిగోండి, ఇది మా అపార్ట్మెంట్, అది బుర్జ్ ఖలీఫా. మధ్యలో ఒపెరా హౌస్ మాత్రమే ఉంటది. ఇంకేమన్నా మీకు పూల్ నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి మీరు అమ్మో ఎంతో దూరం పక్కనే ఉన్నట్టు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. మీకు వాక్ చేసి మా పాత వీడియోస్ చూడండి, ఎంతసేపు వాక్ చేసాము. పూల్లో నుంచి కూడా చూపిస్తాం రండి. మా హోటల్ నేమ్ వచ్చి గ్రాండే సిగ్నేచర్ అండి. ఇది అంటే ఇంకా వెనకాతలు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాని నేమ్ వచ్చి అది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్రాండే సిగ్నేచర్ డౌన్ టౌన్ దుబాయ్ అండి. ఇక్కడైతే ఓన్లీ గ్రాండే అని ఉంటుందండి. మొత్తం నేమ్ మాత్రం చేసినప్పుడు
పెద్ద నేమ్ ఉంటుంది, అది కింద డీటెయిల్స్ ఇస్తాను. అంటే మీరు అక్కడ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదేమో అని కన్ఫ్యూజ్ అవుతారేమో అని. రండి లోపలికి ఎంటర్ అవుదాం. I need you. Baby, I'm falling for you. Baby, I'm falling for. Baby, I'm falling for you. సో ఏదైతే ఇప్పుడు జోషి చూపించాడో మీకు అది రిసెప్షన్ అనమాట. సో స్టార్టింగ్ మనం అక్కడే లాగిన్ అంటారా, అంతేలే. చెక్ ఇన్ అయిన తర్వాత మనకైతే మన రూమ్ కీస్ ఇస్తారు. ఇదైతే వెయిటింగ్ రూమ్ ఆర్ లాబీ. సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం రండి. సో లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మనకి కీ వెళ్ళి ఇది ఇచ్చారండి, కార్డు ఇచ్చారు. ఈ కార్డు లేకుండా మనం ఎంటర్ అవ్వడానికి అవ్వదు. అంటే అవుటర్స్ ఎంటర్ అవ్వకుండా ఓన్లీ రెసిడెంట్స్కే. సో ఎగ్జిట్ అవ్వడం మాత్రం జస్ట్ బటన్ ప్రెస్ చేసి ఇదిగోండి ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. సారీ. ఇంకొకటి ఏంటి అని అంటే మా అపార్ట్మెంట్ 66 or 65 ఫ్లోర్స్ అండి. సో 2 టవర్స్లా ఉంటాయి అన్నమాట. మాది వచ్చి ఈ టవర్ అండి, నాకు తెలిసి B5 or B4 అనుకుంటాను, డీటెయిల్స్ ఇస్తాను తర్వాత. అటు వచ్చి సెకండ్ టవర్. 2 టవర్స్కి మధ్యలోంచి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అదే మెయిన్ హార్ట్ ఫర్ రిచీ అండ్ క్రిస్సీ. రండి. సో రెసిడెంట్స్కి మాత్రమే కార్డు ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎమ్యూనిటీస్ ఏరియా అండి. చూడండి, యాక్టివిటీ రూము, అలాగే గేమింగ్ రూము, అలాగే ఫ్యామిలీ రూము. ఒకసారి చూద్దాం రండి. మేము ఇప్పటి వరకు దీంట్లోకి ఎంటర్ అవ్వలేదు. రావడం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోవడమే. చాలా లగ్జీరియస్గా ఉందండి, చాలా రిచ్గా ఉంది. అంటే యాక్టివిటీ అంటే అందరు కలిపి కూర్చొని ఏమైనా చేసుకునేది కావచ్చు. మరి యాక్టివిటీ అంటే మనకి ఏం తెలియదు. ఇంకోటి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకునేలాగా కూడా ఉన్నాయి చక్కగా. అంటే ఇక్కడ ఎవరన్నా గెస్ట్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోవడానికి కానీ చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో పిల్లలు పూల్లో అక్కడ ఉన్నారు మా కోసం వెయిటింగ్, కాబట్టి త్వరగా క్లోజ్ చేసేద్దాము. వాళ్ళు ఇంకా పూల్లోకి వెళ్ళలేదు. ఇది పూల్ గేమ్ ఏదో ఉంది. సో మనం ఇది ఇంకా టచ్ చేయలేదు ఇప్పుడు వరకు. అంటే మీకు జస్ట్ ఫెసిలిటీస్ చూపెడుతున్నాను. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్ అనుకుంటా. సో భలే ఉందా, ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా. చాలా బాగుంది. అంతా చూసారండి మీరు. కలర్స్ అన్నీ వైట్ క్రీమ్, ఇంకో కలర్ లేదు, వైట్ క్రీమ్. అందుకనే దీనికి అంత బ్యూటీ వచ్చింది. సో ఇది వచ్చేసి జిమ్ అండి, జిమ్ ఏరియా. జిమ్ కూడా ఫుల్ ఎక్విప్డ్ ఉంది. మనం జిమ్ చేసేది లేదు, మేము వాక్ చేస్తాము అంతే. సో అంటే ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు, ఒక 10 రోజులు స్టే చేసేవాళ్ళు, మేము జిమ్ మిస్ అవుతాము, ఫిట్నెస్ మిస్ అవుతాము అని అనుకుంటే కంపల్సరీగా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ని మేము ఇంత ఖర్చు అయినా బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటో ఇప్పుడు నేను చూపెడతాను. ఒకసారి రండి. అంటే ఇందాక బుర్జ్ ఖలీఫా మీకు దూరంగా కనపడింది కదా, ఇప్పుడు ఒకసారి జూమ్ అవుట్ చేసి అపరాజిత చూపెడుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది బుర్జ్ ఖలీఫాకి ఎక్కడ ఉన్నామో మేము. ఇది మా హోటల్, మా ఎదురుగా ఉన్నదే బుర్జ్ ఖలీఫా. ఇలా తిప్పనా? తిప్పు. అంటే పట్టదండి మామూలుగా. ఇదా ముందుకురా. సో ఇది వచ్చేసి పూల్ ఏరియా అండి, పెద్ద పూల్. సో ఇంకోటి ఏంటంటే మేము పూల్లో ఉండే ఏమంటారు దుబాయ్ ఫౌంటైన్ షో చూసేవాళ్ళమే. అదిగోండి ఎదురుగా ఏదైతే గ్రాస్ ఉందో ఆ లాన్లో వాకింగ్ చేసాము నిన్న నైట్. రోజు చేస్తున్నాము ఈ వ్యూని చూస్తూ. దీనికోసమే మేము ఎంత ఏమంటారు ఖర్చు పెట్టామండి. లేదు వద్దు అనుకుంటే, వ్యూస్ వద్దు అనుకుంటే ఇంకా లోపలికి వెళ్తే మీకు చాలా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ వ్యూస్ మీకు చూపించాలి అని, మా ఒక్కరికే కాదు, మా ఒక్కరికైతే మేము ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళం. మీ అందరికీ చూపించాలి, బెస్ట్ ప్లేస్ ఇవ్వాలి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని ఇది. కాబట్టి ఇలాంటి వ్యూస్ కావాలి, ఇంత లగ్జరీ కావాలి, ఇలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే సింగిల్ బెడ్రూమ్స్ అన్నీ వ్యూ అవతల వైపు వచ్చాయండి. ఇటుపక్క ఉన్నవి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్. డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే మీకు బుర్జ్ ఖలీఫా వ్యూతో వస్తాయి, కాబట్టి అది దీనికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మీకు ప్రైస్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు
సైజ్ ఆఫ్ ద కాదు కాదు, ఇది ఏంటది సీజన్ అండి. ఒకవేళ సమ్మర్లోకి వెళ్తే ఈ ప్రైజెస్ చాలా డ్రాప్ అవ్వచ్చు, ఎందుకంటే టూరిస్ట్ చాలా తక్కువ వస్తారు కదా. అలాంటప్పుడు మీరు ట్రై చేయండి, తక్కువకి వస్తుందేమో. సో ఇవైతే మా హోటల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండి. సో మాకు ఈ సర్వీస్ అపార్ట్మెంట్కి ఎంత పడిందో మీకైతే చెప్తానండి, మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ అయితే కాదండి. సో బడ్జెట్ అనుకున్న వాళ్ళకి బడ్జెట్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. మాకు వచ్చేసి 9 నైట్స్కి 10 డేస్కి ఇది 1,60,000 పడిందండి. సో ఎందుకు 1,60,000 పడింది అంటే, ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీకు బెస్ట్ లొకేషన్ వచ్చేసి ఇన్ దుబాయ్ టు స్టే వచ్చేసి టూరిస్ట్ అందరూ ఉండేది లగ్జరీ. ఒక రకంగా బుర్జ్ ఖలీఫా ఎక్కడైతే ఉందో, దుబాయ్ వచ్చిన బుర్జ్ ఖలీఫా చూడడానికి ఇష్టపడతారు కదా, ఎందుకంటే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ కదా. సో డౌన్ టౌన్లో ఉన్నామండి. డౌన్ టౌన్లో ఎక్కడో కాదండి, కరెక్ట్గా బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్నాం. మీకు చూపిస్తాను ముందు వీడియోలో, లేదా ముందు వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది. ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము కాబట్టి మాకు పెర్ డే క్యాలిక్యులేట్ చేస్తే 1,60,000 అయింది. అంటే పెర్ డే 18,000 సుమారు పడిందండి. అయితే మేము దీన్ని మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నామండి. booking.comలో అయితే ఒక 10,000 తగ్గుతుంది ఇంకా. అలాగే దీన్ని ఎయిర్బిఎన్బిలో అయితే ఇంకా తగ్గుతుంది. మేము ఎందుకు ఎయిర్బిఎన్బి booking.comలో బుక్ చేసుకోలేదు అంటే, ఇది చాలా ఎక్కువ పడింది కదండి. మాకు ఈఎంఐ మీద కన్వర్ట్ చేసుకోవడానికి, అంటే బజాజ్ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవడానికి ఎయిర్బిఎన్బిలో ఆప్షన్ లేదు. అలాగే ఎయిర్బిఎన్బి అయితే ఓన్లీ క్యాష్ కాదు, ఆన్లైన్ పేమెంట్ ఆర్ క్యాష్. క్యాష్ కాదులే, ఆన్లైన్ పేమెంట్ ఆర్ క్యాష్ ఎయిర్బిఎన్బి. సో booking.comలో బజాజ్ ఇవ్వలేదండి. కాబట్టి మరి ఎక్కువైనా సరే నేను దానికి ఏమంటారు మేక్ మై ట్రిప్లో అయితే నేను బుక్ చేసుకున్నాను. సో బుక్ ఈ వీటి గురించి సెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం లేదండి, మీరు డేట్స్ ఇచ్చి డౌన్ టౌన్ అని సెర్చ్ చేసి అక్కడ ఫిల్టర్స్లో అపార్ట్మెంట్స్ అని మీరు టిక్ చేస్తే మీకు ఈ డౌన్ టౌన్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ వస్తాయి. సో ఎయిర్బిఎన్బిలో డైరెక్ట్గా క్యాష్ కట్టగలిగి వన్ టైం పేమెంట్ చేయగలిగితే ఎయిర్బిఎన్బిలో చూడండి, దీని లింక్స్ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, తక్కువకి వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ booking.com. సో మీరు బజాజ్ పే లెటర్లో చేసుకోవాలి అంటే మాత్రం మేక్ మై ట్రిప్లో అండి. నేను అందుకనే చేసుకున్నాను. ఏంటి అంటే మాకు స్టే ఇలా ఉండడం ఇష్టం అండి. ఏదో వచ్చాము, ఏదో ఏమంటారు మమ అనిపించాము అనే టైప్లో కాకుండా, ఇటు పిల్లలు ఎంజాయ్ చేయాలి, మేము హాలిడే లాగా ఉండాలి, అలాగే మీకు చూపించడానికి బ్యూటిఫుల్గా ఉండాలి అని మేము ఇలా తీసుకుంటాము. కాబట్టి బడ్జెట్ హోటల్స్ కూడా దుబాయ్లో ఉన్నాయి, అలాగే బడ్జెట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు స్టే బడ్జెట్లో కావాలని అనుకుంటే బర్ దుబాయ్, లేకపోతే డెయిరా, లేకపోతే అల్ బర్షా ఏరియాస్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దీని డిస్క్రిప్షన్ కానీ, లేకపోతే ఈ హోటల్ నేమ్ కానీ మిగతావన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసి మీకు నచ్చితే బుక్ చేసుకోండి. సో హోప్ మేము మీకు ఫుల్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయమని అనుకుంటున్నామండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. లేదు అని అంటే మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు మాకు మెసేజ్ చేసినట్టయితే మేము తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అవుతాం అండ్ మీ క్వెరీస్ కూడా మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కామెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. See you again in an amazing video. Till then, bye bye. Take care.